Morning guys, we are in Scotland, Edinburgh. పొద్దునే లేచాను, కొంచెం అటు ఇటు ఫ్రెష్ అప్ అయిపోయి చెక్అవుట్ అయితే 10కి. సో కిందికి రిసెప్షన్కి వచ్చి 11కి చెక్అవుట్ చేస్తాను అని చెప్పేసి కెమెరా తీసుకున్నా, ఫోన్ చేతిలో పట్టుకొని ఇక్కడ టౌన్ సిటీ సెంటర్లో ఫోటో దిగా స్కాట్ మాన్యుమెంట్తో. సో దాని తర్వాత ఇంకా ఇక్కడ ప్రజెంట్ ఎర్లీ మార్నింగ్ 9కి ఒక బేకరీ అయితే ఓపెన్లో ఉంటుంది, లెమన్ బేకరీ అండ్. సో వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ దట్. చాలా బాగుంటుంది అనేసి విన్నాను, స్టోరీస్ చాలా టేస్ట్ చూసాను. సో వీఆర్ గోయింగ్ టు that bakery and we'll explore the food and we'll come back and we will start at 11. We will check out at 11 and views అంతా మిస్ అయ్యి చాలా దూరం వచ్చేసాక నాకు గుర్తొచ్చింది వీడియో తీయడం మర్చిపోయాను అనేసి. సో నో వరీస్, we will catch you good views. Yeah. సో నేనైతే నిన్న 3 స్టార్ట్ అయ్యాను. సో నాకు అరౌండ్ నేను రబ్బీ నుంచి ఇక్కడికి రావడానికి 27 pounds పడింది. అరౌండ్ 4 hours 20 minutes జర్నీ ట్రైన్లో. ఫ్లైట్ అయితే నేను ప్రీ బుక్ చేసాను, ఆల్మోస్ట్ 2-3 weeks ముందే బుక్ చేసుకున్నాను టికెట్. ట్రైన్ అయితే 27 pounds పడింది అండ్ ఫ్లైట్ 32 pounds ఉంది. కాకపోతే ఫ్లైట్లో అంత లగేజ్ అలా ఉండదు కదా అనేసి ట్రైనే బెటర్ అనేసి ట్రైన్ బుక్ చేశాను. ఏమైంది అనుకున్నారు, ట్రైన్స్ అంతా డిలే అయింది. నేను బుక్ చేసుకున్న ట్రైన్ క్యాన్సిల్ అయింది. 3కి ఎక్కాల్సి ఉండి 6కి ఎక్కా. సో 6కి అయినా వాడు టైం తీసుకుని అంటే లేదు. నేను దిగాల్సిన వాడిని అరౌండ్ 11:30కి దించాడు ఇక్కడ. సో అది ద లాంగెస్ట్ జర్నీ నేను అందులో ఎప్పుడు ట్రావెల్ జరిగింది యూకేలో. అసలు వెయిట్ చేసి మరి. సో నైట్ వచ్చేసి ఇంకా అట్లా తిరిగాను ప్రిన్స్ స్ట్రీట్ అంతా. సో మంచిగా అనిపించింది. నైట్ లైఫ్ అయితే సూపర్గా ఉండింది. అసలు పబ్బులు అంతా వెళ్ళే అంత ఎనర్జీ లేక ఒక బర్గర్ తిన్నాను, ఇంకెళ్ళి పడుకునేసా. ఎర్లీ మార్నింగ్ లేసి ఇది ఇలాగా బేకరీకి వెళ్తుంది స్టార్ట్ అయింది. అసలు చాలా బాగుంది వ్యూ అయితే. ఇది నా 3rd విజిట్ స్కాట్లాండ్కి. సో ఇంతకుముందు 2 సార్లు వచ్చాను కానీ ఓన్లీ ఎడిన్బర్గ్నే. సో ఇప్పుడు ఎడిన్బర్గ్ స్కిప్ చేసేసి ఇక్కడ నుంచి నియర్ బై ఒక 30 minutes డ్రైవ్లో మా ఫ్రెండ్ ఉంటాడు, వాడి కార్ ఎక్కి అక్కడి నుంచి 4 days కంటిన్యూస్ ట్రిప్స్. సో గ్యాజెట్స్ అనేది ఎత్తుకొని వచ్చా, మంచిగా షూట్ చేసి అప్లోడ్ చేస్తా చూడండి. నేను ఎక్స్పెక్ట్ చేశాను, టైం అయితే 8 అయింది, కాకపోతే క్యూ చూడండి ఎట్లా ఉందో. అది క్యూ అయితే. సో అందుకే కొంచెం ఎర్లీగా వచ్చాను, 1/2 hour ఎర్లీగా వచ్చా అరౌండ్. ఇంకా 1/2 hour వెయిట్ చేస్తే మనకి మన ఫుడ్ వచ్చుద్ది. సో లెట్స్ సీ. ఫ్రంట్ వ్యూ అయితే ఇలాగుంది, చూస్తున్నారా? లాస్ట్ ఎండ్ సీ బెడ్ అదంతా. But yeah, so I'm good. I'm just glad I'm making it.